బా మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నుంచి బిర్యానీ వాసన ఒక అరగంట నుంచి ఎవరు చేస్తున్నారో ఏంటో కానీ మా కిందింటి వాళ్ళు అనుకుంటా అండి. అసలు ఎంత వస్తుందంటే బిర్యానీ వాసన ఫ్లేవరు నాకు అసలు తినాలనిపిస్తుంది. వెళ్ళి అడిగితేనేమో బాగోదు. మళ్ళీ నేను వీడియో పెట్టిన తర్వాత మీరు కూడా కామెంట్ పెట్టకండి. ఏంటి మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా అన్నట్టు డైరెక్ట్‌గా వెళ్ళిపోయారేంటి అనేసి. నాకు అదే అర్థం కావట్లేదు. వెళ్ళనా వద్దా? ఒకసారి వెళ్ళి చూస్తానండి. ఇంకా అసలు ఆగలేకపోతున్నా. ఒకసారి ఆమె ఎలా బిర్యానీ చేసిందో కూడా కనుక్కుందాము. అంత మంచిగా వస్తుంది. ఈ సండే మనం కూడా అలా ప్లాన్ చేయొచ్చు. చూస్తానండి. నేనైతే వెళ్తున్నానండి. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో డైరెక్ట్‌గా ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మైక్ పెట్టింది అయితే కనిపించటం లేదులే కానీ ఇంకేమనుకున్నా పర్వాలేదు. ఏవండి ఏవండి మేము పైన ఉంటామండి. మీరు బిర్యానీ చేస్తున్నారా? మంచి వాసన వస్తుంది. ఒకసారి చూడొచ్చా? మీరు మాట్లాడుకుంటున్నారు అనుకుంటా, డిస్టర్బ్ చేశాను. ఏమనుకోకండి. మీ ఫ్రెండా అండి? హాయ్ అండి. ఏమనుకోకండి. గెస్ట్లు వచ్చినట్టున్నారు, అందుకే బిర్యానీ చేస్తున్నారు. ఒకసారి నేను కూడా చూస్తానండి. అవునండి, ఎంత బాగా వస్తుందో. అయ్యయ్యో, మీతో పరిచయం పెట్టుకుంటే మేము కూడా బిర్యానీ నేర్చుకోవచ్చు అనేసి. అబ్బా, అయినా అన్ని కుదరాలి కదండి. మనం చూసినంత మాత్రాన వచ్చేస్తాయా ఏంటి? ఇప్పుడు మంచిగా అబ్బా వేడి మీద ఉందండి. ఇంకా అవుతుందా అండి, లేదా ఇంకా అవ్వాలండి? అయిపోయిందండి. ఒక్కసారి ఏమనుకోకుండా ఒక స్పూన్ టేస్ట్ కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చా అండి? ఓకే అండి. ఇది ఏంటండి? అమ్మో, చికెన్ కర్రీ అండి? అంటే బిర్యానీ ఏమో అంత ఉంది, మరి కర్రీ ఏంటండి తక్కువగా ఉంది? ఏం కాదా అండి? ఎందుకండి అలా నవ్వుతున్నారు? అంటే కర్రీ మేము ఎవరం తినము. గెస్ట్ల కోసం కర్రీ ఉండాలి అని వాళ్ళు అడుగుతారు కదా, టైం కర్రీ కర్రీ చేశాను. అంతేనండి. రైతా అండి? చాలా తక్కువ ఉంది. బిర్యానీ గిన్నె ఏంటో అంత ఉంది. ఇదేంటండి మిగిలిన అన్నం ఏంటండి? అంతే ఏంటదిలేండి. సరే, ఒక 5 మినిట్స్ పట్టిద్దా అండి? ఒక 5 మినిట్స్. ఇప్పుడే ఆఫ్ చేశాను కదా, అనేది మనం అదేలే, ఏం అనుకోలేండి. నేను పైనే ఉంటాను, కొంచెం పిలుస్తారా? కొంచెం 5 మినిట్స్ అయ్యాక పిలవండి. సరే అండి. అంతసేపు ఏం వెళ్తాలే కానండి, కొంచెం ఇంట్లో ఒక 5 మినిట్స్ కూర్చొని ఇస్తారా? కూర్చోండి, పర్వాలేదంటారు కదా? ఒకసారి ఉండండి. అవునండి, ఆ మిషన్ ఏంటంటే అంత పెద్దగా ఉంది? అంటే మీరు బ్లౌజెస్ స్టిచ్ చేస్తారా? అవునా? ఎంత అండి బ్లౌజు? ఇప్పటికిప్పుడు అంటే వదిలేండి. ముందు అసలు దీని గురించి చెప్పండి. అదేలేండి, మోడల్ గురించి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు పాపం. ఈ మిషనా? నేనేం కొనుక్కోనండి. కొనుక్కునే వాళ్ళు ఏమైనా ఐడియా వస్తుంది అనేసి దీని గురించి ఏమైనా చెప్పండి. అంటే అలా కాదులేండి, మీరు డైలీ స్టిచ్ చేస్తారు కదా, ఎన్ని బ్లౌజెస్ అలాగా స్టిచ్ చేస్తారు ఈ మిషన్ మీద? దీని ఎంత అంటే ఎన్ని కుట్టచ్చు దీని మీద అనేసి? దీని మీద కట్ చేసి ఉంటే 10 కుట్టొచ్చు. నేను అంత కుట్టలేకపోతున్నా, పిల్లలు పని. అదేలేండి. 5 కుడుతున్నా, 5, 6. 5 కుట్టేస్తారు. కుడతాను. ఓకే అండి. అయితే మేము కొత్తగా వచ్చాంలేండి ఈ ఏరియాకి, అందుకనే మీరు స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఎప్పుడైనా ఒకసారి మేము ఒక వీడియో అనేది తీసుకుంటాం. మీరు మోడల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మాకు చూపించండి. నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారు కదా, మీ గురించి చెప్పినట్టు కూడా ఉంటది. అంటే మీ బిర్యానీ తిని అలా చెప్తున్నాను అనుకోకండి. అదే టేస్ట్ కోసం అనుకోకండి. కొంచెం అదే మీ బిజినెస్ పెరుగుద్ది కదా, దాని గురించి అండి. అదే స్టిచ్ చేసిన ఇప్పుడు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే, చూపిస్తున్నారు ఇప్పుడు నా కోసమేనా? మీకోసం. ఓకే, ఇలా మోడల్స్. ఇది కట్ మోడలా? కట్ మోడల్ ఇది. ఓకే, ఇంకొక వీడియోలో అయితే పెట్టుకుందాంలేండి మీరు ఏమేమి మోడల్స్ ఉన్నాయో. ఇది కూడా ఎంత వెరైటీగా కనిపిస్తుందండి. పోట్లీ బటన్స్ అంటారు. అండి మీరు ఒకసారి, నా ఫ్రెండ్ చెప్పిందండి ఇవి ధర్మాకోల్లో. అంతేనండి, ధర్మాకోల్ బాల్స్ కట్ చేసి ఇలా పెడతారా? కట్ చేయడం కాదు, బాల్స్ లానే ఉంటాయి. తీసి మళ్ళీ చుట్టద్దు, క్లాత్ చుట్టి మళ్ళీ కుట్టి. అమ్మో, చాలా పెద్ద పనేనండి దీనికి. అసలుకైతే ఈ బ్లౌజ్ ఎంత తీసుకుంటారండి మీరు? ఇది 500 తీసుకోవాలి, అంత ఇవ్వలేదు. 400. ఓకే, మరి నాకెంత తీసుకుంటారండి? ఏంటండి? నీకు అంతే 500 తీసుకుంటారు. నాకు కూడా 500 అండి. ఏం తగ్గించరా అండి? 400 రెగ్యులర్ గా ఇస్తా అంటే తగ్గిస్తారు. 400 కుట్టిస్తారండి. ఇలా బయటికి కనిపించదు, బయటికి వస్తేనేమో గుచ్చుకుంటది. ఇది ఇలా ఇన్విజిబుల్ వేసాను. ఓకే ఓకే, బాగుందండి. అందుకని ఇదేందుకు కొంచెం వెరైటీగా ఉందిలేండి, అందుకే నా మిషన్ గురించి అడుగుతున్నానండి. మీరేంటండి వీళ్ళకి డ్రెస్సెస్ ఇవ్వడానికి వచ్చారండి? ఫ్రెండ్ ముచ్చట్లు వేసుకోవడానికి, పని అయిపోయింది కదా, ముచ్చట్లు వేసుకోవడానికి వచ్చి ఉంటారు. మీ పాప స్కూల్ ఇక్కడేనండి? అలా మీ ఫ్రెండ్. ఓకే, మీరు కూడా స్టిచ్ చేస్తారండి? ఓకే ఓకే, మీ ఇల్లు ఎక్కడండి? మేము కూడా వస్తాం ఒకసారి. పక్కనేనా? సరే సరే సరే. అంటే బిర్యానీ అయ్యిందేమో కొంచెం. బిర్యానీ అయితే మేము ఆ ఫ్లేవర్ ఎలా ఉందో చూసేసి మేము ఇంకెళ్తామండి.
నవ్వుకోండి, నవ్వుకున్నా పర్వాలేదు, మేము ఇలాగే మాట్లాడతాం. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఏమండి మీ పేరు ఏంటో చెప్పరా? నా పేరు జ్యోత్స్న. ఓకే జ్యోత్స్న గారు, వస్తున్నామండి, రమ్మంటారా? బిర్యానీ రెడీ అయిపోయిందంటారా? రెడీ అండి. అండి కొంచెం వాష్ ఏరియా తలుపు ఏమైనా తీస్తారా అండి? కొంచెం లైటింగ్ ఏమైనా వస్తాం? పర్వాలేదులేండి, కొంచెం లైటింగ్. బిర్యానీ మీకంటే ఎక్కువ నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. 1.5 kg ఫస్ట్ టైం చేయడం. అవునా అండి? అయినా గుమాయించేసిందండి, ఇంటి మొత్తం ఇంటి చుట్టూరు వచ్చేసింది కదా వాసన. 1.5 kg చికెన్, 1.5 రైస్, 3 kgs ఫస్ట్ టైం చేయడం. ఇది చూడాలి ఇంకెలా ఉంటుంది. ఈ టిష్యూ పేపర్స్ అండి? ఓకే. ఓహో దమ్మా అండి? దమ్ చికెన్? దమ్ కాదు, ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. అప్పు ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. ముస్లిం. నేను ఇందాక కర్రీ ఎందుకంటే జస్ట్ కొంచెం కలుపుకోవడానికి, ఇందులో ముక్కలు ఉన్నాయి ఆల్రెడీ. అబ్బా అబ్బా, ముక్క కనిపించట్లేదండి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది, అద్దుగోండి జ్యూసీ జ్యూసీ ముక్క. అబ్బా ఫ్లేవర్ వదిలిపోతుంది. అంటే ఇది మసాలా అలా ఉండదు ఇది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ బిర్యానీ. ఇంకా తింటే తెలుస్తుంది ఇది దీని టేస్ట్. అదే కొంచెం టేస్ట్ చేయండి, నేను ఒకసారి నేను కూడా చూస్తానండి బిర్యానీని. ఒక అందంగా ఒక వీడియో తీసుకుంటాను. మీరు ఎప్పుడైనా గనక మీరు చేస్తున్నప్పుడు ఒక్క మాట నాకు చెప్పండి మంచిగా. మిడిల్లో ఉంటాయి పీసులు. ఓకే, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే గానీ, ఈ ముక్క అయితే బాగా కనిపిస్తుందండి. నాకు ముక్క ఏమి వద్దులే గానండి, జస్ట్ ఒక స్పూన్ తోటి ఇవ్వండి. ఒక్క పీస్ వేస్తానండి, నాకు తెలియదు కదా. ప్లీజ్ వద్దండి, నేను చెప్పేదేనండి, వద్దండి. ఈ కర్రీలో టేస్ట్ చూస్తానండి, ప్లీజ్ అండి, వద్దు. నేను ఒకసారి ట్రై చేస్తాను మీ దగ్గర. ఇప్పుడు ఏంటంటే మీకు గెస్ట్లు వచ్చారు కాబట్టి జస్ట్ నాకు కొంచెం చాలండి. జస్ట్ టేస్ట్ చూసి ఇంకొకసారి మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకొక రోజు మనం పెట్టుకుందాము చికెన్ కర్రీ. మంచి ఇదేంటండి బిర్యానీ కదా, ముస్లిం స్టైల్ బిర్యానీ. అంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయిలేండి, అందుకని మాటలు రావట్లేదు. ఈ పీస్ తింటే గానీ తెలుస్తుంది కదా, మీరు వద్దంటున్నారు. ఓకే ఏం పర్వాలేదండి, అది అర్థమైపోతుంది. దాన్ని చూస్తే స్ట్రెచర్ చూస్తుంటే అర్థమైపోతుంది. బాగా కాలుతుందండి. బాబా, ఈ బిర్యానీ కోసం మీరు ఏమనుకున్నా పర్వాలేదు అనేసి అయితే వచ్చేసానండి. అది మసాలా ఎక్కడో ఉంది, నాకు దొరకట్లేదు, అందుకే. చాలా బాగుందండి నిజంగానే. మీరు కనుక ఈసారి బిర్యానీ కనుక చేస్తే సరే, ఓకే, ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తా. నాకు చెప్పేయండి. వీళ్ళ ఐడియా బాగుందండి. వచ్చిన మెటీరియల్ ఉంటాయి కదా, అందరు ఇస్తారు కదా స్టిచ్చింగ్కి, అన్నీ ఇలా బాస్కెట్లు కొనేసేసి దాంట్లో పెట్టేసుకుంది అనుకుంటా, ఏడంటే ఆడేసుకోకుండా. సరే అండి జ్యోత్స్న గారు, నేను వెళ్తున్నాను. ఈసారి బిర్యానీ చేసినప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా పిలవండి. సరే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, ఏమనుకోకండి ఇలా వచ్చామనేసి. బాయ్ అండి, బాయ్. మీ పేరండి? నర్మదా. అంటే నదుల పేరులో ఉండే నర్మదాయే కదండి. బాగుందండి, అలా గుర్తుపెట్టుకోండి. నాకు పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అండి, అందుకనే మంచిగా నది పేరు కాబట్టి గుర్తుపెట్టుకుంటాను. బాయ్ నర్మదా గారు, బాయ్ జ్యోత్స్న గారు, బాయ్ అండి. స్టిచ్చింగ్కి ఏమైనా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారండి? ఓకేనండి, సరే అయితే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.